మనకు కాలమే భగవత్ స్వరూపుడు. Time itself is the very form of God. కాలం కంటే మించినటువంటి భగవత్ స్వరూపం మరొకటి లేదు. There is no divine form other than time. కనుక మనకు పుట్టుక, జీవితము, గిట్టటము అన్ని కూడా కాలంలోనే ఇమిడి ఉంటున్నవి. Our birth, life and death are all embedded in time. కనుక కాలమును భగవత్ స్వరూపకంగా విశ్వసించి కాలమును పవిత్రముగా గావించేటువంటి కర్మలు ఆచరించాలి. Considering time as the very form of God, we should undertake such activity which ఒక్క sanctifies క్షణమైనా time. కూడా మనం వ్యర్థం చేయరాదు. We should not waste even a moment. కాలమును వ్యర్థం చేస్తే జీవితమే వ్యర్థమైపోతుంది. Time waste is life waste. కనుక మనం భవిష్యమైనటువంటి యొక్క జీవితం లోపల మనం అనుభవించేటువంటి ఈ ఫలితములన్నీ కూడా మన కాలానుభవంగా వస్తుంటున్నాయి. All the things which you enjoy in future are an account of time and your own మన యొక్క actions. కర్మల యొక్క ఫలితమే మన యొక్క అనుభూతులు. All your experiences are the result of your ఆనందము కానీ actions. దుఃఖము కానీ, It could be joy or sorrow. అధికము కానీ హీనము కానీ It could be something great or lowly. మన కర్మల యొక్క ప్రభావమే. Everything is the result of our action. కనుక అన్ని కూడాను మంచి చెడ్డలు మన హస్తమునందే ఉంటున్నవి. Good or bad are within the power of our మనం own ఎట్టి self. కర్మలు ఆచరిస్తామో అట్టి ఫలితాన్ని మనం అందుకుంటాం. Whatever action you do, the fruits will be in tune. ఏ with your విధంగా action. కాలమును మనం సార్థకంగా గావించుకోమో ఆ విధమైనటువంటి ఫలాన్ని మనం పొందుతాము. Whatever results you get would depend upon the way that you have used that time. కనుక కాలస్వరూపుడైనటువంటి ఈ సంవత్సర స్వరూపుణ్ణి మనం సరైన రీతిలో మనం అనుభవించడానికి ప్రయత్నించాలి. God, who is the form of year, must be enjoyed in a proper way in order to sanctify our life.